గారికి జడ్పీ సిఓ గారికి అలాగే హెచ్డిఎఫ్ ఆఫీసర్స్ అయిన అందరు అధికారులకి గుడ్ ఈవినింగ్ అండి. సో స్వచ్ఛత 14లో మనకి స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్ అయింది. ఇప్పుడు 2024కి 10 years అవుతుంది. సో ఈ 10 years అవుతున్న సందర్భంగా ఈసారి ఈ ఫోర్ట్నైట్ అంటే 15 days చేయాల్సిన కార్యక్రమాలు ఏంటనేది కొంచెం బాగా గ్రాండ్ వ్యూలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి అంటే ఎవ్రీ ఇయర్ మనం ప్రతిసారి చేసే స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్లో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది ప్రతిసారి. ఈసారి మనకి స్వభావ స్వచ్ఛత అండ్ సంస్కార స్వచ్ఛత, అంటే మన స్వభావంలో సంస్కారంలో కూడా స్వచ్ఛత ఉండాలనే ఉద్దేశంతో స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత పేరుతోటి ఈసారి SHS క్యాంపెయిన్కి ట్యాగ్లను ఇవ్వడం. దీనికి చైర్మన్గా ఉంటారు. దీంట్లో మెంబర్స్గా మున్సిపల్ కమిషనర్ నెల్లూరు, అలాగే జిల్లా పరిషత్ సిఓ గారు, DPO, SC RW. సెప్టెంబర్ 10న మనము ఆల్ CTUs ఏదైతే ఈ బ్లాక్ స్పాట్స్ మనం ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మ్యాపింగ్ కంప్లీట్గా ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ అంతా ఈ ప్లేసెస్లో మనం డేట్ షెడ్యూల్ ప్రకారం ఏమి ఇచ్చామంటే October 1st మనం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. క్లీన్ చేసినట్టు సర్టిఫై చేస్తూ ఈ ఈచ్ లొకేషన్ మీద అయితే మ్యాప్ చేస్తారు. డెకరేట్ చేయాల్సింది వేస్ట్ టు ఆర్ట్ కాన్సెప్ట్ వీటన్ని కూడా మన ఫోటోస్ కూడా మళ్ళీ అంటే ఆన్ అన్ యావరేజ్ మనకి సుమారుగా 700 odd GPs ఆర్ దేర్ విత్ us. ఆన్ యావరేజ్ 7 to 8 చేసుకున్నట్లయితే సుమారుగా ఒక 5,000 దాకా we will be able to target in the district. So aim of this is to ensure that whatever black spots మీరు మీ స్టాఫ్ని పెట్టుకొని తీయడం, అది మనం ఎలాగో చేస్తాం యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ యాక్టివిటీ. సో అది కాదు ఇంపార్టెన్స్ హియర్ ఏంటంటే ఈ బ్లాక్ స్పాట్స్ ఏమైతే ఉన్నాయో లేదంటే ఈ CTUs మన ఐడెంటిఫై చేసిన లొకేషన్స్ ఎక్కడైతే చెత్త చెదరం అదన్నీ కూడా పెట్టుకున్న లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకొని అది విత్ పీపుల్ సపోర్ట్తో ఇంప్రూవ్ చేయాలి. అంటే ఈ పీపుల్ సపోర్ట్ చాలామంది జనాలు ముందుకు వచ్చి మనతో కలిసి పని చేసుకొని అది క్లీన్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్యాంపెయిన్. ఎందుకంటే వాళ్ళ చేసిన వలన అక్కడ లోకల్గా ఉన్న జనాలకి కొద్దిగా స్వచ్ఛత మీద ఒక ఇంట్రెస్ట్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆ లొకేషన్స్ అంటే లోకల్గా ఉన్న వాళ్ళే వచ్చి క్లీన్ చేసిన కాబట్టి మళ్ళీ ఆ బ్లాక్ స్పాట్ తిరిగి మళ్ళీ అదే స్థాయికి వెళ్ళడానికి అవకాశం లేదు. సో జనాల దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉన్నట్లయితే ఆ లొకేషన్స్ కంటిన్యూస్గా క్లీన్గా మెయింటైన్ అవుతాయి. సో ఎప్పుడు కూడా అంటే 5,000 చేయడం విత్ అవర్ శానిటేషన్ స్టాఫ్ ఇస్ నథింగ్. అది ఎంత ఒక రోజులో మీరు చేయగలుగుతారు. కావాలంటే మొత్తం శానిటేషన్ యంత్రాంగాన్ని పెట్టుకున్నట్లయితే ఒక రోజుతో మనం ఈ 5,000 టార్గెట్ అచీవ్ చేయగలుగుతాం. సో ఆ విధంగా టార్గెట్ అచీవ్ చేయడం మనకి ఇష్టం లేదు. మనకి కావాల్సిన ఏంటంటే దీంట్లో ఒక లొకేషన్స్ మనం క్లీన్ చేసినట్లయితే అక్కడ చుట్టుపక్కల నుంచి లోకల్ పాపులేషన్ సపోర్ట్, అది రకరకాల మెథడ్లో రావచ్చు. అంటే మేడం చెప్పినట్టు యూత్ క్లబ్లు అండ్ ఇన్స్టిట్యూషన్ దానికి సంబంధించిన స్టాఫ్ ఉన్నట్లయితే వాళ్ళతో చేసుకోవచ్చు. సో మీరు లోకల్గా ఏమైతే మీకు వెసులుబాటు ఉన్నాయో చెక్ చేసుకొని ఆ విధంగా చుట్టుపక్కల ఉన్న జనాల్ని ఇన్వాల్వ్ చేసుకొని ఇది చేయాలి అని కోరుతున్నాను. ఎక్కడైతే చెత్త ఉన్నాయో చాలా మంది లోకల్గా ఉన్న జనాల్ని హెల్ప్ కూడా తీసుకొని క్లీన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. సో మనం స్వచ్ఛత కింద చేయాలంటే అక్కడ జనాలు సపోర్ట్ కావాలి. సో వాళ్ళకి అర్థం చేసుకున్నట్టు, వాళ్ళకి ఇది అర్థమైనట్టు స్వచ్ఛతలో ఇన్వాల్వ్ కావాలి అని చెప్పి వాళ్ళకి అర్థం అది కాబట్టి దయచేసి చాలా ఎక్కువ మంది ఈ యాక్టివిటీ పర్సనలీ టేకన్ అప్ బై వీడియోస్ అలాంగ్ విత్ పంచాయత్ సెక్రటరీ అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లోకల్గా ఉన్న లీడర్స్